దురదృష్టం ఏంటంటే సాంబశివుడు నా చేతులే చచ్చిపోయాడు. వరపూర్ రాముడు సరిగ్గా అక్కడి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మొదలు పెడితే చనిపోయేంత వరకు అన్న ఎప్పుడు వస్తున్నట్టున్నాడు. 15 నిమిషాల గ్యాప్ నేను చేరుకున్న అవ్వాలి కూడా రాముడు నాకు సమీపంలో కూడా చనిపోయాడు. ఇంకా నాలాంటి పరిస్థితి జీవితంలో ఎవరికి రాకూడదని కోరుకుంటా ఉన్నా. నాతో ఆడిపాడినటువంటి తెలంగాణ సభ పెట్టినప్పుడు భువనగిరిలో ఉన్నటువంటి చెయ్యి పట్టుకున్నటువంటి ఆడబిడ్డ పెళ్లిళ్ళకు 16 ముక్కలు అయిపోయింది. నాతో పాటు సభల్లో పాల్గొన్నటువంటి పురుషోత్తం అడ్డంగా నరికివేయబడ్డాడు. నాతోటే ఎప్పుడు సరదాగా ఒకసారి నర్ర ప్రభాకర్ చచ్చిపోతే ఇద్దరు స్కూటర్ పోతున్న ఆదమాలి నేను వాడు సరదాగా పాటలు పాడుకున్నాడు. నాతోటి నేను బతుకునే నా యొక్క స్కూటర్ కూర్చొని అన్నా సుధాకర్ అన్నా నువ్వు చాలా మంచి డాక్టర్ అన్నా నువ్వు అమరాయ సుధాకర్ అని పాటలు పాడుతున్నాడు. గాట పులి పాడుతున్నారన్నా ఒకసారి. కానీ వాళ్ళ నా మీద సరదాగా పాడబడినటువంటి ఆజమాని నా కళ్ళ ముందే చచ్చిపోయింది. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నా అంటే ఒక దగ్గర కూర్చున్న వాళ్ళం, తిన్న వాళ్ళం, చేయగడుక్కున్న వాళ్ళం, కష్టాలు కన్నీళ్ళు ఒలకబోస్తున్న వాళ్ళం ఎంతో మందిని కోల్పోయినాం. తెలంగాణ రాజకీయ వ్యవస్థలో నయం లాంటి నరాంతకుడు మళ్ళీ మొలకెత్తకూడదు. తెలంగాణ బిడ్డలు పెళ్లిలంత వాళ్ళు లాంటి వాళ్ళు మరొకసారి నేల మీద రాలిపోకూడనటువంటి ఒక అంశాన్ని దృష్టి పెట్టుకొని అట్లాంటి వ్యవస్థ కోసం బలంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. చట్టసభలలో ఇట్లాంటి దుర్మార్గులతో పెనవేసుకున్నటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఇంకా రకరకాల వాళ్ళు అందులో ఉండడం బట్టి మొత్తం తెలంగాణలో చనిపోయినటువంటి నయీం నరాంతక ముఠాలో చనిపోయినటువంటి ప్రతి బిడ్డను అవమానపరచడం సంగతి కేసీఆర్కి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీ అందరి మిత్రుల మీద ఉందని భావిస్తూ తెలంగాణ ఉన్నంత వరకు రాములు చిరంజీవి, బెల్లిలంతు చిరంజీవి, సాంబశివుడు చిరంజీవి, అనేక మంది బిడ్డలు కూడా తెలంగాణ అమరులందరూ కూడా చిరంజీవులకు తెలియజేస్తూ భువనగిరికి గొప్ప కళనిచ్చినటువంటి ఈ సభకు మరొకసారి ఉద్యమానందం